వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. దాంపత్య జీవితం చక్కగా సాగిపోతున్న తరుణంలో భర్తకు లేదా భార్యకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉండటం, ఆ కారణంగా వారి సంసారం బీటలు వారుతున్న పరిస్థితులు చాలానే చూస్తున్నాం. అక్రమ సంబంధాల కారణంగా ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటనలు లేదా ప్రియురాలతో కలిసి భార్యను పొట్టన పెట్టుకుంటున్న ఘటనలు ఎన్నో మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఇక పలు చోట్ల వివాహేతర సంబంధాల గురించి తెలుసుకున్న భార్య లేదా భర్త వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదిన సంఘటనలు అనేకం. అంతేకాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారి పట్ల ఆయా గ్రామస్తులు ప్రవర్తించిన తీరు, వారిని హింసించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఒకటి చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ పట్ల గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లు శివారు గుత్తులవారిపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఉందని మహిళను స్తంభానికి కట్టేసి మరీ కొట్టిన వైనం తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి విజయలక్ష్మితో అక్రమ సంబంధం పెట్టుకుని అత్తిలిలో నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న సుబ్బారావు భార్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ పైన విజయలక్ష్మిని సుబ్బారావు భార్య కుటుంబ సభ్యులు కలిసి గుత్తులవారిపాలెంకి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి రాత్రి నుంచి సదరు మహిళలను కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. అక్రమ సంబంధం కారణంగా మహిళను చితకబాదినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని వారి నుంచి విజయలక్ష్మిని విడిపించారు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఇలానే వరంగల్ జిల్లాలో కూడా ఒక మహిళను కూడా వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పి భర్త తరఫు బంధువులు చితకబాదారు. ఆ మహిళను కట్టేసి హింసించారు. దీనిపైన మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయింది. అచ్చు అలాంటి ఘటనే ఇప్పుడు పశ్చిమ గోదావరిలోనూ చోటు చేసుకుంది.